నమస్తే. బీజేపీ పార్టీ కొత్త ఉత్సాహంతో ఉంది. సో కొత్త అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో సో చాలా బలంగా ఉందని చెప్తున్న నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఖర్గే ఒక మీటింగ్ లో కూడా మాట్లాడుతూ ఏమి ఇచ్చారు అని చెప్పి ఈ విధంగా చాలా వరకు బీజేపీ పైన విమర్శలు కురిపించారు. సో ఒకసారి మాట్లాడడం మీరు అన్ని మనతో పాటు మాట్లాడడానికి సౌరనగర్ కార్పొరేటర్ సాకుల శివాని గారు ఉన్నారు. మేడం చెప్పండి మేడం, అంటే కొత్తగా ఎమ్మెల్సీ అయిన కొత్తగా అధ్యక్షులు అయిన రామచంద్రరావు సో ఒక బాధ అనిపిస్తుంది. అంటే డమ్మీ క్యాండిడేట్ వచ్చి అంత కొట్లాడే క్యాండిడేట్ లేదు అని చెప్పి డైరెక్ట్ స్వయంగా చాలా మంది చెప్తారు. అయినా కూడా దానిపై స్పందించారు. మీరేం స్పందిస్తారు? మా పార్టీలో అధ్యక్షుడిని నియమించడం అన్నది సంస్థాగతంగా అది మా పార్టీ నిర్ణయం అండి. పక్క పార్టీ వాళ్ళకు మాట్లాడే అర్హత కూడా లేదు. ఆయన డమ్మీ క్యారెక్టరా లేకపోతే డాడీ క్యారెక్టరా ఏందో నేను రాబోయే రోజులలో చూపిస్తానని చెప్పి రామచంద్రరావు గారే చెప్పారు. ధైర్యం ఉంటే పోటీ చేసి చూడండి, అంతేగాని ఏదో ప్రజలకి తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు తెచ్చుకోకుండా అపీస్మెంట్ పాలిటిక్స్ చేయకుండా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలలో పోటీ చేయండి. అప్పుడు ప్రజలే వాళ్ళది ఏందో చూపిస్తారు. ఖర్గే గారు మాట్లాడుతూ సో 11 సంవత్సరాల తెలంగాణకి ఏమి ఇచ్చారు అని చెప్పి కూడా తన బహిరంగంగా అడిగారు. ఖర్గే గారికి ఒక నేషనల్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ నాయకులకు కళ్ళు కనిపించకపోతే అద్దాలు కొనిపిస్తాం చూసుకోండి, అంతేగాని మూర్ఖంగా ఏమిచ్చిండ్రు అని మాట్లాడకండి. ఏమిచ్చిండ్రు అని చెప్పి అలా కేటీఆర్ కూడా దిక్కు లేకుండా పోయిండు. వీళ్ళు కూడా అవే ప్రశ్నలు వేస్తే వీళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు. నిజంగా కూడా ఏమిచ్చిండ్రో తెలుసుకోవాలి అంటే చర్చకి రండి, చూపిస్తాం. లేకపోతే కళ్ళు తెరిచి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చూడండి, అభివృద్ధి ఏదో వాళ్ళకే కనిపిస్తుంది. ఏమి ఇయ్యందేనండి. రైల్వే స్టేషన్ ఓపెనింగ్ లకి నాయకులు ఎందుకు పోతారు? కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ఏమన్నా ఎయిమ్స్ ఓపెనింగ్ లకి ఎవరైనా విద్యాశాలలు అయితే అవన్నీ అయితే ఓపెనింగ్ లకి ఎట్లా పోతారు? డబ్బులు ఏడికెళ్ళి వస్తున్నాయి. ఎయిర్పోర్ట్ లెక్క ఎందుకు పోతున్నారు? ఫ్లైట్ లెక్కే కదా వీళ్ళు ఢిల్లీకి పోతారు, మళ్ళీ ఫ్లైట్లు అవన్నీ ఎక్కడికెళ్ళి వస్తున్నాయి. ఏమి ఇచ్చిండ్రు అని కాకుండా చర్చకి రండి, మాట్లాడడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. అంటే ఆర్ఎస్ఎస్ కుట్రలో కంప్లీట్ గా రాజ్యాంగాన్ని ఎత్తేసే కుట్ర కూడా జరుగుతుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. వాళ్ళకి అసలు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. రాజ్యాంగాన్ని ధిక్కరించి ఎమర్జెన్సీని విధించిందే కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి నాయకులు ఈ రోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగానికి అతీతంగా మతాన్ని కులాలని విభజించిందే ఈ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళొచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారు. రాజ్యాంగానికి అతీతంగా స్కాములు చేసిందే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళొచ్చి రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు అంటే హాస్యాస్పదంగా ఉంది. రాజ్యాంగంలో సోషలిస్ట్ సెక్యులరిజం పేర్లు లేవు. అవి చేర్చిందే ఇందిరాగాంధీ. ఎందుకు చేర్చింది అంటే బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినట్టే కదా. అవమానించిన వాళ్ళు రాజ్యాంగ పుస్తకం మాట్లాడుకుంటే మాత్రం ప్రజలు ఎవరు ఊరుకోరు, వాళ్ళని క్షమించరు కూడా. బీజేపీ పార్టీ బీసీలకు ద్రోహి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే అంతుంటే అధ్యక్షుడు ఎందుకు చేయలేరు బీసీలని, అధ్యక్షుడు ఎందుకు చేయలేదు బీసీలని అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అడుగుతారు. కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదు. వాళ్ళు ఈ 60 సంవత్సరాలలో ఎంతమంది ముఖ్యమంత్రులను బీసీలను చేసిరు, ఎంతమంది మినిస్టర్లను బీసీలను చేసిరు, ఎంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలను బీసీలను చేసినో చరిత్ర తెలుసుకోండి. తెలవకపోతే అడగండి, మేము చెప్తాం. అంతేగాని మూర్ఖంగా మాట్లాడొద్దు. కాంగ్రెస్ నాయకులు బీసీల పేర్లు పెట్టి బీసీల ఓట్లు లాగుకోవడమే వీళ్ళకి తెలుసు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమనండి. ఇప్పటికిప్పుడు ఒక బీసీని ముఖ్యమంత్రి చేయండి రాష్ట్రంలో. ఆ ధైర్యం వాళ్ళకి లేదు. రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి ఉంటారు కానీ పొద్దున్నేసి బీసీల గురించి మాట్లాడతాం. అదే చిత్తశుద్ధితో మా బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ లేకున్నా కూడా ఈ రోజు ఎంతమంది సీఎంలను చేసాం, ఎంతమంది మహిళా సీఎంలు ఉన్నారు, ఎంతమంది బీసీ సీఎంలు ఉన్నారు, ఎంతమంది బీసీ ఎంపీలు ఉన్నారు, ఎంతమంది బీసీ మినిస్టర్లు ఉన్నారు అన్నది మా చరిత్ర. వీళ్ళు కేవలం మోసం కోసం మాట్లాడతారే కానీ నిజంగా కూడా ప్రజల సంక్షేమం కోసం బీసీ సంక్షేమం కోసం వీళ్ళు మాట్లాడతారు. సౌమ్యుడిగా పేరున్న ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ అండ్ అలాగే ఇటు బై ఎలక్షన్ జూబ్లీ బై ఎలక్షన్ గెలుస్తారంటారా? జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ లలో బీజేపీ గెలుస్తుంది. రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో బీజేపీ గెలుస్తుంది. బీజేపీ రేపు రాబోయే జీహెచ్ఎంసీలలో మేయర్ అవుతాము. రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్ర అధ్యక్షతను తీసుకున్న రామచంద్రరావు గారికి అనుభవంతో పాటు తనకి రాజకీయంగా కూడా చాలా నాలెడ్జ్ ఉంది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనకు అన్ని తెలుసు. కాబట్టి అంత అనుభవం ఏపీలో ఉన్నప్పటి నుంచి, అంటే ఒక ఉమ్మడి రాష్ట్రంలో తను ఒక ఏబీవీపీ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి రాష్ట్రంలో ఎన్నో బాధ్యతలు తీసుకున్నారు. కాబట్టి తన అధ్యక్షతను మేము ముందుకు వస్తాము, మేము పవర్లోకి వస్తాం.